తిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరులో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలో ఇళ్లు నీట మునిగాయి. తల్పగిరి కాలనీ, చంద్రబాబు నగర్, ఆర్టీసీ కాలనీ ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో జనజీవనం స్తంభించింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కొంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. దిత్వా నెల్లూరు కార్పొరేషన్పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగినటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. కార్పొరేషన్ పరిధిలో లోతట్టు ప్రాంతాలుగా చంద్రబాబు నగర్, తల్పగిరి కాలనీ, అలాగే రెవెన్యూ కాలనీ, ఆర్టీసీ కాలనీలు ఉన్నాయి. ఇక్కడ కూడా దాదాపు వందలాది మంది కుటుంబాలు ఉన్నారు. అయితే గత రాత్రి నుంచి ఆ భారీ వర్షాలు రాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ 5 గంటల వరకు, అలాగే ఆ మార్నింగ్ కూడా దాదాపు 10 నుంచి 1 గంట వరకు కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదవడంతో రోడ్ల మీదకు భారీగా వర్షపు నీరు చేరిపోయింది. ప్రస్తుతం మనం ఆటో నగర్ సమీప ప్రాంతాల్లో ఉన్నాం. ఆటో నగర్ నుంచి ఒకసారి వ్యూ చూస్తే అన్నీ కూడా ఇల్లు కూడా నీట మునిగినటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాము. కొన్ని చోట్ల ఇల్లు పూర్తిగా మునిగిపోయాయి. మరికొన్ని చోట్ల దాదాపు ప్రహరీ గోడ వరకు నీరు చేరిపోవడం మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అది కాలేజీ ప్లే గ్రౌండ్ కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి దృశ్యాలు మనకి కనపడుతున్నాయి. అదంతా కూడా తల్పగిరి కాలనీ ప్రాంతం. వర్షం పడిన ప్రతిసారి కూడా ఇక్కడ భారీగా వర్షపు నీరు చేరేటువంటి పరిస్థితి. అయితే తల్పగిరి కాలనీ నుంచి చంద్రబాబు నగర్, అలాగే ఆర్టీసీ కాలనీ, దాని తరువాత ఆ రెవెన్యూ కాలనీ వంటి ప్రాంతాలు ఎక్కువగా ఇక్కడ ఉంటాయి. అయితే ఏదైతే ఈ చంద్రబాబు నగర్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఏదైతే అయ్యప్ప గుడి ప్రాంతం నుంచి ఇటు మార్గాన వెళ్లాల్సి వస్తుండడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. ఆ జనజీవనం పూర్తిగా స్తంభించిందని చెప్పుకోవచ్చు. ఒకసారి ఆటో నగర్కి సంబంధించి ఒకసారి మనం విజువల్స్ చూసినట్లయితే ఆటో నగర్లో మొత్తం వెహికల్స్కి రిపేర్ చేస్తూ ఉంటారు. ఆ పాడుబడిన వెహికల్స్ అన్నీ కూడా స్కూల్ బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, అలాగే కొన్ని ప్రాంతాలు కూడా భారీగా మునిగినటువంటి దృశ్యాలని మనం చూద్దాము. ఆ వెహికల్స్ కూడా పూర్తిగా మునిగిపోయాయి. అర్ధరాత్రి సమయంలో కురిసిన భారీ వర్షాలకి మార్నింగ్ కల్లా వాహనాల్లోకి వాటర్ వచ్చేసినటువంటి పరిస్థితి ఒకసారి మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇదంతా కూడా తల్పగిరి, అలాగే ఏదైతే ఆటో నగర్ సమీప ప్రాంతాలకు సంబంధించిన విషయం. అయితే గత రాత్రి భారీ వర్షాలు కురుస్తాయని గ్రహించిన కొందరు ఇళ్లకి తాళాలేసి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఎక్కడ రోడ్డు ఉంది, ఎక్కడ గుంట ఉంది కూడా తెలియకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. అక్కడ దాదాపు ఇల్లు కూడా కూలిపోయింది. ఆ ఇల్లు దాదాపు పైకప్పు వరకు నీరు చేరిపోవడంతో కూడా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ప్రాంతాల గుండానే తలపగిరి కాలనీకి వెళ్లాల్సి వస్తూ ఉండడంతో అక్కడ ఉండే జనాలు ఆ టౌన్లోకి రాలేక, టౌన్ నుంచి అక్కడికి వెళ్ళలేక కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెల్లూరు కార్పొరేషన్లో ఉంది. అయితే 3 రోజుల నుంచి ఆ జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి నెల్లూరు కార్పొరేషన్లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇటుపక్క తిరుపతి జిల్లా విషయానికి వస్తే చిట్టమూరు, వాకాడు ప్రాంతాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదైంది. సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్తుకూరు, వెంకటాచలంలో కూడా గత రాత్రి అత్యధిక వర్షపాతం నమోదైంది. వీటన్నిటికంటే నెల్లూరు కార్పొరేషన్లోనే భారీ వర్షాలు కురవడంతో ఈ దుస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి. అయితే మళ్ళీ వర్షం స్టార్ట్ అవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవి నీరంతా క్లియర్ అవడానికి దాదాపు 2-3 రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. సో మరోపక్క జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇటుపక్క రూరల్ పరిధికి సంబంధించి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నీటిని త్వరగా తోడేసేందుకు మోటార్ల సాయంతో కూడా నీటిని తోడేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వర్షం ఇవాళ కానీ పడకపోతే ఈ వాటర్ అన్ని క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వర్షం ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు స్పష్టంగా